అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చిల్లీ గార్లిక్ పరాటా. ఇది లిక్విడ్ బ్యాటర్తో చేస్తామండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీగా ఉండే చిల్లీ గార్లిక్ పరాటా ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. 1 కప్ వీట్ ఫ్లోర్ వేయండి, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ గార్లిక్ క్రష్, కొరియాండర్ లీవ్స్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసి ఫస్ట్ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వాటర్ కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ నీళ్ళగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. నాకైతే దాదాపుగా ఒక 1.5 కప్ వాటర్ పట్టింది. మీరు చూసుకొని వేసుకోండి. ఒక నాన్ స్టిక్ తవా తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా బ్యాటర్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మరీ పల్చగా చేయకండి. ఇప్పుడు కార్నర్స్ అన్నీ డివైడ్ అవుతున్నాయి. మనం దీన్ని రివర్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ప్రెస్ చేయండి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ తిప్పుతూ టోస్ట్ చేయాలండి దీన్ని. ఇది మనకి కావటానికి అయితే కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉండాలి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఓపిక తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు టర్న్ చేయండి, మళ్ళీ బాగా ప్రెస్ చేయండి. చూడండి ఎంత నీట్గా బాగా పొంగిందో. ఇంకా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒకటి తీసేసిన తర్వాత మళ్ళీ ప్యాన్ వేడిగా ఉంటే రావన్నమాట. వాటర్ వేయండి. ఇలా మళ్ళీ వాటర్ ఇలా క్లీన్ చేసేసి వేయండి. చూడండి, పరాటాస్ అన్నీ ఇలా రెడీ అయిపోయాయి. దీన్ని నేను పాలక్ కర్రీ రెడీ చేసుకున్నాను. ఇలా వెజిటబుల్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు దీన్ని ఇలా కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్ ఉంది. మనం 1/2 అవర్ కాదు 1 అవర్ తర్వాత తిన్నా కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా రోల్ చేసేసి పిల్లలకి పెట్టిస్తే కూడా హ్యాపీగా తినేస్తారు.